హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ జాహ్నవి ప్రతిపాటి అండ్ నేను ఈ ఛానల్లో మ్యూజిక్, లైఫ్ స్టైల్ అలాగే ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను. సో ఇది మీ ఇంట్రెస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ ఆర్ డే 2 ఇన్ జర్మనీ. యాక్చువల్లీ మేము నిన్న వచ్చాము. నిన్నటి వీడియో మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు. హౌ అన్ప్లాన్డ్ అండ్ హౌ బ్యూటిఫుల్ ఇట్ టర్న్డ్ అవుట్ అండ్ వెరీ మెమరబుల్ ఆల్సో. సో యా, దిస్ ఈస్ ఆర్ డే 2 హియర్. మ్యూనిక్ మా నెక్స్ట్ 3 డేస్కి బేస్ లొకేషన్ అనమాట. మ్యూనిక్ నుంచి ఒక 1-2 hours డిస్టెన్స్లో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఇవాళ దాంట్లో ఒక దానికి వెళ్తున్నాం అనమాట, విచ్ ఈస్ గార్మిష్. సో ఇదొక చిన్న టౌన్, కాకపోతే చాలా డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ని మనం చూడొచ్చు. అంటే ఇట్ హ్యాస్ లేక్స్, ఇట్ హ్యాస్ మౌంటైన్స్ అండ్ ప్రాపర్ యూరోపియన్ టౌన్ వైబ్ కూడా దాంట్లో ఉంది. సో వి థాట్ ఓకే లెట్స్ గో అని చెప్పి ఇవాళ స్టార్ట్ అయ్యాము. సో బస్ స్టేషన్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 hour పడుతుంది. సో యా, వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ బస్. అండ్ ఇటు సైడ్ ట్రైన్ స్టేషన్. సో దిస్ ఇస్ ది బస్ స్టేషన్. ఇలా ఉంటే బాగుంటుంది కదా, జస్ట్ పక్క పక్కన. సో యా, బస్ వచ్చాక లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ గార్మిష్. గార్మిష్ అనే సిటీ దగ్గరికి వచ్చాము. వస్తున్నప్పుడు ట్రైన్లో గార్మిష్ స్టేషన్లో కాకుండా దాని తర్వాత ఇంకొక 2 stations తర్వాత దిగాము. సో దట్ ఈ జుగ్స్పిట్జీ అండ్ ఐప్సీ అనే ఈ 2 places-కి కొంచెం దగ్గరగా ఉంటుంది అని చెప్పి ఈ చిన్న ఊళ్ళో ట్రైన్ దిగి ఇప్పుడు ఎగ్జాక్ట్ మనం వెళ్ళాలి అనుకునే ప్లేస్కి ఇక్కడ బస్సెస్ ఉంటాయి. సో ఈ బస్ ఎక్కాము. ఇది ఒక 10 minutes జర్నీ అంతే. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే నేను ఐప్సీది లేక్ పిక్చర్స్ చూశాను. ఎంత అంటే అంత బాగుంది, చాలా చాలా బాగున్నాయి పిక్చర్స్ అయితే. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్, అంటే ఎలా ఉంటుంది అనేది చూడడానికి ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో దట్ ఈస్ అబౌట్ ఐప్సీ. అండ్ జుగ్స్పిట్జీ గురించి ఏంటంటే స్పెషాలిటీ దానికి, అది ఆల్మోస్ట్ సీ లెవెల్ నుంచి 2900 meters అంత హై ఉంటుందన్నమాట. సో ఇట్స్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ మౌంటైన్స్ ఇన్ జర్మనీ. సో ఇక్కడ చాలా ఫేమస్ అయిన ఐకానిక్ స్పాట్ అది. కాకపోతే ఇవాళ మాకు ఫాగ్ చూపిస్తుంది. సో పైనకి వెళ్తే మనకి ఫాగ్ ఉంటే అసలు చాలా వ్యూస్ అన్నీ ఆల్మోస్ట్ అలానే అసలు బాగోవు. అందులో అది చాలా కాస్ట్లీ కూడా. లైక్ లిటరలీ ఫర్ 1 person దే ఆర్ ఛార్జింగ్ 75 euros, అంటే 7,000, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు 7,500 ఫర్ 1 person. సో ఒక ఇద్దరం వెళ్ళాలి అంటే 15,000, అంత తక్కువేం కాదు కదా. సో అందుకు మేము చూస్తూ ఉన్నాం, అంటే ఫాగ్ ఏం లేకపోతే క్లియర్ వ్యూస్ ఉంటే అంత పైకి వెళ్ళి కూడా చూడొచ్చు అని. ఒకవేళ ఫాగ్ ఉంటే ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు అప్పుడు ట్రై చేయాలి. సో యా, దోస్ ఆర్ ది 2 places for which we are going now. Let's go.
బ్యూటిఫుల్గా ఉందంటే అంటే కెమెరా కొన్ని విజువల్స్కి జస్టిస్ చేయదు అంటారు కదా, ఎగ్జాక్ట్లీ అనమాట. అంటే ఏమో నేను సరిగ్గా క్యాప్చర్ చేశానా లేదా అనేది నాకు తెలీదు, బట్ కళ్ళకైతే నేనేం చెప్పలేను, నిజంగా చాలా 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 బాగుంది. ఇక్కడంతా మీరు చూస్తే నా వెనుక మీరు చూస్తున్నారా, అదంతా మొత్తం స్నో క్యాప్డ్ మౌంటైన్స్. సో స్నో బాగానే స్టార్ట్ అవుతుంది. చాలా చాలా చల్లగా ఉంది ఇక్కడ. జుక్స్పిట్స్కి ఫాగ్ ఉంది కాబట్టి మేము వెళ్ళలేదు, సో అది లైట్. నెక్స్ట్ ఐబ్సీ చూసాం కదా, సో సో సాటిస్ఫైయింగ్. అసలు జుక్స్పిట్స్ కూడా వెళ్ళుంటే బాగుండేది. మీరు ఎప్పుడైనా జర్మనీ వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళండి. ఇట్స్ నైస్. అంటే అంత హై పీక్, ఆల్మోస్ట్ మనకి క్లౌడ్స్ కింద ఉంటాయి అనుకుంటా. మనం పైన ఉంటాం, క్లౌడ్స్ మన కింద ఉంటాయి. సో మంచి వెదర్ ఉన్నప్పుడు మీరు ఒకవేళ జర్మనీ వస్తే పక్కా వెళ్ళండి, పక్కా అంటే పక్కా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి పాట్నాకులం అనే ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము. దానికి కూడా ఈ బస్సే ఉందన్నమాట. సో మనకి ఎక్కువ పెద్ద దూరం నడిచేది ఏమీ ఇక్కడ నాకైతే అనిపించలేదు. జస్ట్ ఒక దగ్గరకు వస్తున్నాము, అక్కడ నుంచి ఒక 150 మీటర్స్ నడిస్తే బస్ స్టాప్ ఉంటుంది. సో 150 మీటర్స్ వాకింగ్ అనేది నథింగ్ అసలు. ఇక్కడ వీళ్ళు నడిచేదానికి అది నథింగ్ అనమాట. లెట్స్ గో. వినిపిస్తుందా మీకు ఈ వాటర్ సౌండ్? ఎంత బాగుందో. ఈ చాలాసేపు నడిచాం యాక్చువల్లీ ఈ ప్లేస్కి రావడానికి. అసలు ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ లోపల వాకింగే ఉంటుంది ఈ ప్లేస్కి. జస్ట్ టికెట్ తీసుకోవడానికి మనం రావడానికి కూడా. బట్ వచ్చాక వర్త్ ఇట్, 100% వర్త్ ఇట్. అసలు ఎంత బాగుందో, ఎంత క్రిస్టల్ క్లియర్ వాటర్ తెలుసా అసలు. ఓ మై గాడ్, నేచర్స్ క్రియేషన్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని. అండ్ అది కూడా ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది దానికి మెచ్చుకోవచ్చు. సచ్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్. ఇప్పటిదాకా మీరు నన్ను ఫాలో అవుతున్నట్టయితే నాకు ఈ క్లియర్ వాటర్స్ అన్న, మౌంటైన్స్ అన్న చాలా చాలా ఇష్టం. నేను యాక్చువల్లీ ఈ ప్లేస్కి రాకముందు ఇన్స్టాగ్రామ్లో నేను రీల్స్ చూశాను ఈ ప్లేస్ గురించి. చాలా బాగుంది. కాకపోతే ఏంటిది హైకా అది ఇది అనుకున్నా కానీ నార్మల్ వాకింగే ఉంది. బట్
వర్త్ ఇట్ కదా అసలు. 10 euros దీని టికెట్, 1000 రూపీస్ పర్ పర్సన్ అనమాట. ఇగో నా వెనక కనిపిస్తుంది కదా, ఇదే టికెట్ ఆఫీస్. బట్ నిజంగా వర్త్ ఇట్, చాలా చాలా బాగుంది. 10 సార్లు చెప్పుంటా వర్త్ ఇట్ అని. ఆల్మోస్ట్ ఇవాళ డేలో మేము కవర్ చేయాల్సిన ప్లేసెస్ అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేసేసాం. సో ఇట్స్ లైక్ ఎన్ ఎండ్ అనమాట. యాక్చువల్లీ నేను జర్మనీ గురించి చాలా అండర్ ఎస్టిమేట్ చేశాను. యునో వై అంటే నేను ఎప్పుడు జర్మనీ గురించి విన్నా ఏదర్ పీపుల్ గో ఫర్ మాస్టర్స్ లేదా అక్కడ వర్క్ కోసం వెళ్తారు, అంతేగాని యాజ్ ఎ టూరిస్ట్గా నాకు వెళ్ళిన వాళ్ళు ఇట్లా వెళ్ళాము జర్మనీకి అని చెప్పిన వాళ్ళు చాలామంది తక్కువ అనమాట. అంటే మనం రెస్ట్ ఆఫ్ ది యూరోప్ చూస్తే లైక్ ఇప్పుడు ఆస్ట్రియా కానీ, స్విట్జర్లాండ్ కానీ, ప్యారిస్ కానీ, ఇవన్నీ వావ్ వావ్ అనుకుంటూ ఉంటాం కదా. అలా నాకు ఆ లిస్ట్లో జర్మనీ ఎప్పుడూ లేదు. బట్ ఇట్ షుడ్ బి దేర్. లిటరలీ చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఐ మీన్ జస్ట్ లుక్ ఎట్ దిస్. నా ముందు ఉన్న ఫ్రేమ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అంటే లిటరలీ ఎక్కడ మనం కెమెరా పెట్టి ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా ఇట్స్ దాట్ బ్యూటిఫుల్. చాలా చల్లగా ఉంది. చేతులు అయితే ఇలా మైక్ పట్టుకున్నందుకు నాకు చేతులు చాలా ఫ్రీజ్ అయిపోతున్నాయి. సో let's end this vlog. So yeah, that's all about this video. I hope you like this. ఒకవేళ మీకు నచ్చినట్టయితే you know what to do. Like, comment and subscribe to my YouTube channel. I will see you super soon in another video. Until then, take care. Bye.